చాలా ప్రయాణం చేస్తుంది రాజకీయాలు మనం ఎందుకు లాభం చేసుకోలే ఏం చెప్పండి నాన్న చెప్పేసి నేను మీకు చెప్పేసాను కదా మళ్ళీ ఏముంటుంది నా దగ్గర మీరు అట్రాక్షన్ పెట్టొద్దు ఇక్కడ దయచేసి మీరు మీకు కొన్ని విషయాలు అవగాహనకు రాదు ఇది రాజకీయాల్లో కొత్త కాదు మీరు దీన్ని కొత్తగా సృష్టించుకొని ఊహించుకుంటే దానికి నేను చేయగలిగేది 14లో 19లో పార్టీలో చేరేటప్పుడు కూడా ఆయన విజయసాయిరెడ్డి గారు అమ్మడి ఉన్నారు ఆ స్నేహితుల మీద ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్కి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు కాబట్టి కలిసిపోయేదానికి వచ్చారు నాడు వచ్చిన వాళ్ళందరూ నన్ను గతంలో నాతో స్నేహితం ఉన్నోళ్ళే కాబట్టి రైట్ థ్యాంక్ యూ లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది లైలా మజ్ను పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే